నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది సీఎం రేవంత్ సర్కార్. కొత్త ఏడాదిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారా మోగబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏడాది పాలనపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి సంవత్సరం కాబోతోంది. కేవలం సంవత్సరం రోజుల్లో తన పాలనలోని ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని, గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ 3 భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోంది. అంటే కొత్త ఏడాది పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటి నుంచే ప్రచార సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఈ పంచాయతీ ఎన్నికలను 3 ఫేజుల్లో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది. మినిమం 5 ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 3 ఎంపీటీసీలతో ఎంపీపీలున్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను 5కు పెంచాలని కూడా నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే గతంలో ఉన్నట్టుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లలు తప్పనిసరి అనే నిబంధనను కూడా ప్రభుత్వం రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టబోతోంది. 2024 ఫిబ్రవరి నెలతోనే తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో ఇన్ఛార్జీల పాలన నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగబోయే తొలి సర్పంచ్ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకాధికారుల పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే గత పాలనలో చేపట్టిన గ్రామాభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేపట్టింది సర్కార్. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మాజీ సర్పంచ్లు. ఈ అంశంపై గతంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం కులగణన చేపట్టి అందులో ఏ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారో వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆలోచనలు చేస్తోందంటూ ఓ వర్గం విమర్శలు గుప్పిస్తోంది. కానీ ప్రభుత్వం వాటికి కౌంటర్గా ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా తమపై బురద జల్లే ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొంటామని చెప్తోంది. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో కులగణన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే జనవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడితే సర్వే పూర్తవడానికి, ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కేవలం 15 రోజుల గడువే ఉంటుంది. ఈ లెక్కన జనవరి నెల చివరి వరకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా మందికి రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు కూడా ప్రయోజనం కల్పించి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. 1-2 నెలల్లో ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి ఎన్నికలకు వెళితే కాంగ్రెస్కు ప్రజల నుంచి సానుకూలత ఉంటుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ దిశగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో నిధుల సమస్యల కారణంగా కొన్ని అభివృద్ధి పనులకైతే బ్రేక్ పడింది. అయితే ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉండడంతో ఈ లోపుగా ప్రభుత్వం గ్రామీణ ఓటర్లను ఎలా ఆకర్షిస్తుందో అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.